ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. దీంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రకటించారు. అయినా కొంతమంది చిల్లర బ్యాచ్ పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ జనసేన నేతలు మండిపడుతున్నారు. పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాసం యాదగిరిపై సూర్యాపేట జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పవన్కు క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 2-3 రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఊహాజనితమైనటువంటి విశ్లేషణలు, తప్పుడు విశ్లేషణలు ప్రజల్లోకి వెళ్ళినాయి. దాని మీద వచ్చినటువంటి వ్యతిరేకత విమర్శల వల్ల ఆయన వెనక్కి తగ్గి ఆ విమర్శలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించేసారు. అంతటితో ఆ సమస్య సాల్వ్ అయిపోయింది. నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కొద్దిమంది పైసా వసూలు బ్యాచ్, వాళ్ళు ఖచ్చితంగా పైసా వసూలు బ్యాచే, వాళ్ళకి తెలంగాణలో ఎటువంటి గుర్తింపు లేని బ్యాచ్, వాళ్ళంతా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఆయన ఫ్యామిలీని ఉద్దేశించి జుగుప్సాకరంగా తెలంగాణ సమాజం వాళ్ళని ఈసడించుకునే విధంగా మాట్లాడారు. ఒక తెలంగాణ బిడ్డగా మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అందులో ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని పట్టుకొని వాడు వీడు అంటూ ఆయన ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్ మీకు ఎవడిచ్చాడు రా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అందులో ముఖ్యంగా బక్క జడ్సన్ ఉండు, అతను నెక్స్ట్ పాసం యాదగిరి, వీళ్ళిద్దరూ వారి యొక్క లిమిట్స్ క్రాస్ చేసి మరీ మాట్లాడారు. మీరు ఇమ్మీడియట్గా బేషరతుగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి.